ఉండాలి, అప్పుడే మనం ముందరికి పోతాం. మీరు ఎప్పుడైనా అంతే తప్ప మనం వాడేదో మనని అంటున్నాడని ఏదో అంటున్నాడని ఇక మూలకు కూర్చొని ఏడ్చుకుంటా కుక్కి కుక్కి ఏడ్చుకుంటా అక్కడనే పడితే ఆ సముద్రం కన్నీటి సముద్రంలో మునిగిపోతాం, అక్కడే చచ్చిపోతాం. ఐ డోంట్ లైక్ దట్. సో మనం ముందుకు పోతూనే ఉండాలి, చూసుకుని ముందు ఎవ్వడనేమని అనుకోని నా పని నాదే అని చెప్పి ఏనుగు ఎట్లయితే నేను ఊరేగుకుంటూ పోతారో అట్లా రాజసంతో పోతూనే ఉండాలి, ఎవ్వడేం పీకలేదు. మీ సహచరులు ఎప్పుడైనా మీరు కలిసినప్పుడు వాళ్ళు ఏమంటారు సార్? ఏమంటారు, సర్వీస్ అంటే బాగుంటుంది. అంతేనా సార్? స్పెషల్గా ఏం చూడట్లా అంటే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండి ఈ విధంగా ఉన్నావు, తొందరగా రాజకీయ నాయకుడిగా మారిపోయినాం అని కూడా అంటారు. సో చాలా రిస్క్ తీసుకున్నాం. ట్రాన్సిషన్ అంటే నీ రూపాంతరం అనేది చాలా వేగవంతంగా జరిగింది. నువ్వు అక్కడ ఎట్లా సెట్ అయినావు, ఇక్కడ కూడా అట్లనే సెట్ అయినావు అంటారు. బట్ దట్స్ ఓకే. కానీ ఎప్పుడైనా అనిపిస్తుంది సార్ ఖచ్చితంగా అంటే సర్వీస్ వదిలిపెట్టి అనవసరంగా రాజకీయాలకు వచ్చినా? కాన్షియస్గా వచ్చా రాజకీయాలు. నేను అట్లా ఏదో అమాయకంగా తప్పటడుగులేదు కాదు. నేను ఆఫ్ కోర్స్ నేను బహుజన్ సమాజ్ పార్టీకి పోవడం కూడా చాలా కాన్షియస్గా పోయినా. ఇప్పటి కూడా ఆ నిర్ణయంతో నేనేం బాధపడట్లేదు. నాకు ఒక బహుజన రాజకీయం, బహుజన రాజనీతి, బహుజన రణనీతి ఇవన్నీ కూడా అర్థం చేయించింది పార్టీ. అది ఆ పార్టీ ఏ వర్గాల పక్షపాతిగా ఉండాలి జీవితాంతం ఎక్కడున్నా కూడా అన్న భావజాలను నేను నేర్పించింది బహుజన్ సమాజ్ పార్టీ. ఆ పార్టీని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచాను. ఆ పార్టీ నాయకత్వంతో నాకు భిన్నాభిప్రాయాలు ఉండదు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ బట్ పార్టీ ఐడియాలజీ ఇస్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. సో నాకెప్పుడు కూడా అలా అనిపించారు. బీఎస్పీ పెద్దలతో భేదాభిప్రాయాలు వచ్చినాయి సార్? అంటే నేను చెప్పాను అందుకోసం బయటకు వచ్చాను. సో అంటే ఆ పార్టీలో ఉండే కొన్ని నిర్ణయాల వల్ల నాకు నచ్చలేదు. నా విలువైన జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అందుకొరకు నేను వేరే వేదిక ఎంచుకున్నాను. ఎప్పుడు రాజకీయాలకు వచ్చినప్పుడు ఎప్పుడు బాధపడను కూడా. రైట్ సార్, దళితులు అనేది కేవలం ఎస్సీలేనా అంటారా సార్? అంటే బ్రోకెన్ పీపుల్ అని అర్థం అన్నమాట. సో నేను కొన్ని ప్రధానంగా ఎస్సీల మీదనే ప్రయోగిస్తారు. ఎస్సీల మీద ప్రయోగిస్తారు. కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆర్టికల్స్ లో అంటే సగం నరకబడిన వాళ్ళు, మొండ మీద తల లేని వాళ్ళు అనే వాళ్ళని దళితులు అంటారు. బేసిక్ గా దళిత్ అనేది తెలిసి బ్రోకెన్ అని అర్థం అనమాట. అంటే విడగొట్టబడ్డ వాళ్ళు అనే భావన వచ్చే విధంగా వస్తుంది. ఎప్పుడైనా యాక్చువల్గా నేను ఆ పదానికి వ్యతిరేకం. రైట్. ఎందుకంటే మనం సమాజం మన మీద ప్రయోగించిన భావజాలాన్ని మనకు మనమే ఆపాదించుకోకూడదు. దాన్ని ఆటో ట్యాబు అంటారు అనమాట. అంటే అదొక నెగిటివ్ భావజాలం అన్నప్పుడు, అదొక నెగిటివ్ లేబుల్ అన్నప్పుడు ఆ లేబుల్ ను మనం మళ్ళీ అదే లేబుల్ కించుకుంటుంటే అది నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. అంటే ఆటో ట్యాబు అంటారు. నిన్ను నీవే కించపరుచుకున్నట్టు. నేను దళితునైతే నన్ను గర్వపడుతున్నానని ఎవడన్నాను అనుకోండి, సో అమాయక జీవి అని అంటారు. అంతే, మూర్ఖుడో లేకపోతే అమాయక జీవి అంటారు. సో దళిత అనే పదమే ఒక బ్రోకెన్ అండ్ డిరోగేటరీ. బేసిక్ గా ఒక సమాజంలో అమెరికాలో నీగ్రో అంటే తుపాకి తీసుకుని కాలు చంపేస్తారు అట్లా. సో ఆ విధమైన ఇక్కడ కూడా దళిత అనే పదాన్ని ఏ నాయకుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. సో అట్లా చేయడం కరెక్ట్ కాదని ఆ పదాన్ని తీసివేయాలని చెప్పేసి చాలా ఉంది. అది చేయొచ్చు, కానీ ఇప్పుడు దానికన్నా ఇంకా ముఖ్యమైన సమస్యలు నా ఎదురుగా చాలా ఉన్నాయి. సో అందుకని ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో 2-3 సార్లు అయినా అదొక ఫుల్ స్టాప్ పడుతుంది కదా సార్, దానికి పడాలి కూడా. నేను చాలా వేదికల మీద కూడా చెప్పాను. ఇప్పుడు దళిత అనే పదం కరెక్ట్ కాదు. ఎందుకంటే యూ కెనాట్ కాల్ ఏ పర్సన్ యాజ్ బ్రోకెన్. వాళ్ళని హ్యూమిలియేట్ చేసినట్టుంటుంది, అవమానించినట్టుంటుంది. అట్లా కూడా సో అందుకొరకు ఆ పదం కరెక్ట్ కాదని అనుకో. సార్, రాయలసీమ ప్రాంతంలో మీరు పనిచేసినప్పుడు ఒకానొక దశలో అంటే పరిటాల రవిని కూడా మీరు కొంచెం కేర్ తీసుకోవాలి అనే విధంగా కూడా మీరు మాట్లాడినారు. ఆయన వినలేదు అని చెప్పేసి విన్నాం. ఏం జరిగింది సార్ అప్పుడు? అదే మీరు చెప్పిందే కరెక్ట్. జాగ్రత్తగా ఉండమని చెప్పాను నేను, కానీ ఉండలేదు. ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుండే సార్? అసలు అప్పుడు పంక్చువల్, చాలా పంక్చువల్. టైం అంటే టైం, 9 అంటే 9కి వస్తాడు, 10 అంటే 10కి వస్తాడు. ఒక్కోసారి 10 అంటే 9:30కే వచ్చి కూర్చుంటాడు. ఎమ్మెల్యే అయినా కూడా మన అపాయింట్మెంట్ లేని తలుపు తీసుకొని రాడు, బయట కూర్చుంటాడు. ఓకే. అప్పట్లో ఆయన చాలా పంక్చువల్. ఫ్యాక్షనిజం నాకు నచ్చింది బాగా. అప్పట్లో ఆయన ఫ్యాక్షనిజం కానీ ఆ ఫాలోయింగ్ కి సంబంధించి ఆ గొడవలు, చంపుకోవడాలు ఇవన్నీ ఎలా ఉండేవి సార్ ఆ టైంలో? భయంకరంగా ఉండేది. నేను పరిటాల రవి పరిచయం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2004 తర్వాత. సో అప్పుడు రాయలసీమలో ఫ్యాక్షనిజం భయంకరంగా ఉండేది. సో నేను పోకముందే దాదాపు 30-40 మంది హత్యలు జరిగింది టీడీపీ వాళ్ళే. సో అప్పుడు మీ కాంగ్రెస్ పెద్దల నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చిండొచ్చు కదా సార్ అప్పుడు? ఇలా వాళ్ళని చంపండి, వీళ్ళని చంపండి, అట్లా ఇట్లా అట్లాంటి ఇన్ఫర్మేషన్, అట్లాంటి ఆదేశాలు ఎవరు ఇవ్వరు. కానీ
అంటే అంటే జరగబోతుంది ఈ విధంగా. బేసిక్ గా పోలీసు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందండి. ఈ ఫ్యాక్షనిజం అంతా కూడా రాజకీయ నాయకుల కన్నా ముఖ్యంగా పోలీసు వాళ్ళు గట్టిగా ఉంటాయి. ఏం జరగచ్చు. పోలీసు వాళ్ళు గట్టిగా ఉండాలి. అదే కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా వాళ్ళు గట్టిగా ఉండి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటే 2 నిమిషాల కథ. ఎక్కడైనా అంతే, తెలంగాణ అయితే ఎక్కడ గ్యాంగ్స్టర్స్, తర్వాత గూండాలు, రౌడీలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి స్వైర వ్యవహారం చేస్తున్నారంటే పార్టీలకు అతీతంగా పోలీసులు వాళ్ళను గల్ల పట్టుకొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో రోకల్ బండలు ఎక్కిస్తే వాడు సెట్ అయిపోతాడు. అక్కడ మీరు అంటే అడగొచ్చలేదో ప్రశ్న మిమ్మల్ని, అక్కడ మీరు ఈ బాంబులు తయారయ్యే ప్రాంతాలు ఇవన్నీ ఎప్పుడైనా చూసినారా సార్? చూడలేదు. బాంబుల దాడులు జరిగినాయి ఆ సంఘటన స్థలాలకు వెళ్ళగా. ఇక్కడ తయారు చేస్తాను. మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ రావడం వచ్చినాయి, మేము పట్టించుకున్నాం. అట్లా పట్టించుకుంటే ప్రవీణ్ కుమార్ ఈ లెవెల్ ఎందుకు? ఎన్ని సంవత్సరాలు అక్కడ మీరు సర్వీస్ చేసిన? 1.5 years. ఆయనతో పాటు ఇంకా ఎవరుండే సార్ బాగా మీకు బాగా పరిచయం కానీ, లేకపోతే మీ దగ్గరికి రావడం కానీ ఉన్నటువంటి నాయకులు? ఒక్కడే వచ్చాడు. ఇప్పుడు చూస్తున్నాం సార్, చాలా మంది నాయకులు 10 కార్లు వేసుకొని తిరుగుతుంటారు కానీ అప్పట్లో ఆయన కూడా ఒక 5-6 కార్లు వేసుకొని తిరగడం ఎలా చేయలేదు. ఓకే, ఓన్లీ 2-3 కార్లు అంతే. కాన్వాయ్ అంటే సామాన్య ప్రజలు భయపడతారు. నో కాన్వాయ్స్, నో డిస్ప్లే ఆఫ్ వెపన్స్ కరెక్ట్ కాదు. కానీ మనం చూసుకుంటే హైదరాబాద్ సిటీలో ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ పొలిటీషియన్స్ 10 కార్లు వేసుకొని తిరుగుతారు కదా. అంటే ఎందుకు? అంటే ఇక్కడ పోతుంటే అంటే ఒక ప్రోగ్రామ్ కు పోతుంటే పోవడం వేరే. ప్రోగ్రామ్ కూడా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు కదా. ప్రోగ్రామ్ కు పోవడం 10 కార్లు, 20 కార్లు, 100 కార్లతో పోవడం అది వేరే. ఓకే, కానీ రోజు ఇంటి నుంచి ఆఫీస్కి పోవడం, లేకపోతే ఎక్కడ పోవడం 100 కార్లు, 200 కార్లు జనరల్ పోలీసు వాళ్ళు అలా చేయరు. చేస్తే సామాన్య ప్రజలకు పోలీసు వ్యవస్థ మీద గౌరవం తగ్గిపోతుంది. రైట్. సో మీరు అంటే మీ సర్వీస్లో కానీ ఆ తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత మాలాంటి విద్యార్థులని, జర్నలిస్టులను, మీడియాని చాలా మంది చూసిండొచ్చు సార్. మేము కూర్చొని ఇక్కడ అడిగిన ప్రశ్నలందరికీ కూడా అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చక్కగా చెప్పడం మాకు సంతోషంగా ఉంది. సో మీరు ఖచ్చితంగా రాజకీయాల్లో సక్సెస్ కావాలి. సిర్పూర్ కాకినాడ కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం సార్. హిట్ టీవీ. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.